బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జియాగూడ వెంకటేష్ నగర్లో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోఫా తయారీ కేంద్రంలో మంటలు అంటుకున్నాయి. ఇక మొదటి అంతస్తు అంతా కూడా మంటలతో వ్యాపించింది. మంటల అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడ చేరుకొని మంటలార్పుతున్నారు. ప్రమాదంలో నాగరాణి, శ్రీనివాస్ అలాగనే చిన్నారులు శివప్రియ, హరిణి గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ, సుపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడ వెంకటేశ్వర నగర్లోని ఒక అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ కింద సెల్లర్ భాగంలో ఒక ఫర్నిచర్ కి షాప్ కి గోదాంకి అద్దెకివ్వడంతో అందులో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వేసిపడ్డాయి. ఈ ఫర్నిచర్ అంతా అంటే స్పంజ్ తర్వాత ఈ చెక్కతో ఉండడం వల్ల ఒక్కసారిగా మంటలు చూస్తుండగానే అపార్ట్మెంట్ మొత్తం వ్యాపించడం జరిగింది. వారి బాధితుల ఆర్తనాదాలు కేకలు విన్న స్థానికులు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశారు. ఉటావుటిని అక్కడికి చేరుకున్న కుల్సుంపుర పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలార్పే ప్రయత్నం చేశారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. దాదాపు 20 మందికి పైగానే ఆ మంటల్లో చిక్కుకోవడం జరిగింది. అపార్ట్మెంట్ లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా అక్కడ లేదు. మొత్తానికి పోలీసులు అటు అగ్నిమాపక సిబ్బంది కలిసి 15 మందిని మాత్రం రక్షించగలిగారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 4 తల్లి, తండ్రి, 2 పిల్లి కూతుర్లు తీవ్రంగా గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగవాణి అనే ఒక చిన్నారి చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక మిగతా గాయపడిన వారి పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. మరో 8 మంది ఇంకా మంటల్లోనే చిక్కుకోవడంతో వారిని కూడా రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ అపార్ట్మెంట్ లో కింద సెల్లార్లు అంటే వాహనాల పార్కింగ్ చేయాల్సిన స్థలాన్ని ఈ ఫర్నిచర్ గోదాంకి అద్దెకివ్వడం వల్ల ఈ ప్రమాదం అనేది జరిగి ఆ తర్వాత ఒకే రహదారి అంటే బయటికి రావడానికి ఒకే రహదారి ఉండడం వల్ల కూడా ఆ మంటల్లో నుంచి వాళ్ళు బయటికి రాలేని పరిస్థితిలో ఈ మొత్తానికి ఈ వీరంతా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా మంటలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 3 ఫైర్ ఇంజిన్ తోటి మంటలు ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించి మంటలు వ్యాప్తి చెందకుండా అటు పోలీసులు స్థానికుల సాయంతో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ స్థానికంగా ఉండే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి అంటే ఆసుపత్రులకు సంబంధించిన అంబులెన్స్లను కూడా పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి పిలిపించి రక్షించిన వారిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించేలా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరోపక్కన వాటర్ వర్క్స్ అధికారులు కూడా ట్యాంకర్ల ద్వారా ఈ ఫైర్ ఇంజన్ల శకటాలకు మంచినీరు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. రామారావు. రైట్ కృష్ణ.